ఒక పెద్ద చెట్టు గడ్డి రెండు మాట్లాడుకుంటున్నాయట. చెట్టు గడ్డిని చూసి రోజు హేళన చేసేది, నా జీవితం చూడు, నీ జీవితం చూడు, ఈ జీవితం అల్పమైనది, నేను ఇంత పెద్ద వృక్షంగా ఇంత పెద్ద చెట్టుగా నేను ఎదిగాను, ఇది జీవితం అంటే, ఇది అద్భుతమైన జీవితం అంటే అని మాట్లాడుతున్నాను. రోజు ఆ గడ్డి వేదన చెందేది, బాధపడేది. ఒకసారి భయంకరమైన గాలి వచ్చింది, వరద వచ్చింది. ఆ వరదకి ఏమైపోయిందంటే ఆ చెట్టు అటు ఊగుతుంది, ఇటు ఊగుతుంది, అటు ఊగుతుంది, ఇటు ఊగుతుంది. కింద ఉన్న గడ్డి, ఆ చెట్టు కింద ఉన్న గడ్డి కూడా అటు ఊగుతుంది, ఇటు ఊగుతుంది, అటు ఊగుతుంది, ఇటు ఊగుతుంది. మొత్తానికి వరద వచ్చింది, గాలి వచ్చింది. ఆ బలమైన గాలికి గడ్డి వంగిపోయింది, ఆ బలమైన గాలికి చెట్టు కూడా కింద కూలబడిపోయింది, ఇరిగి కింద పడిపోయింది. మొత్తానికి వరద నీళ్ళు తగ్గినాయి, గాలి తగ్గింది. ఆ వంగిపోయినటువంటి ఆ యొక్క గడ్డి మరలా లేచి నిలబడి పైకి ఎదగడం మారించింది. ఈ కింద పడిపోయినటువంటి చెట్టు మరల పైకి లేవలేదు, అలాగే ఉండిపోయింది. అప్పుడు అనుకుంది, ఎస్, ఎప్పుడు కూడా మనం చిన్నవారు, మనం లేకపోతే మనం ఏదైనా ఎవరైనా హేళన చేసినా మనం ఏం అవసరం, మనం లోబడి ఉంటే తగిన కాలంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. అన్నీ ఉన్నాయని విర్రవీగితే ఏదో ఒక రోజు ఏమైపోతాం, కూలబడిపోతాం అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని మాట వినే విషయంలో కూడా మనం లోబడే తత్వాన్ని మనము కలిగి ఉందాము.